సుస్వాగతం మాస్టర్స్. ఆత్మీయ బంధువులందరికీ నా ఆత్మపూర్వక నమస్కారాలను తెలుపుకుంటున్నాను. మొదటగా మన గురువు గారు అయినటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, గురుమాత అయినటువంటి స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వకంగా నమస్కారాలను తెలియజేస్తున్నాను. బ్రహ్మ విద్వరిష్ట వైదేహి మేడం గారు కూడా ఈ సన్ ఎనర్జీ టీమ్ వర్క్స్ ని స్టార్ట్ చేసి ఎంతో మంది జనాలకందరికీ జ్ఞానాన్ని తెలియజెప్పుచూ ఉన్నందుకు కూడా నేను ఆత్మపూర్వకంగా నమస్కారాలను తెలియజేస్తున్నాను మాస్టర్స్. ఈ రోజు ఇచ్చేసినటువంటి మాస్టర్ ధ్యానరత్న ప్రసాద్ రావు గారు సామర్లకోట నుంచి విచ్చేసి ఉన్నారు. సార్ టాపిక్ ఈరోజు ధ్యానము, గానము, జ్ఞానము, ఈ మూడిటి గురించి సవివరంగా చెప్పేసేదానికి సారు రెడీగా ఉన్నారు. వెల్కమ్ టు ద సెషన్ సార్. కంటిన్యూ చేయండి సార్. సార్ మీ వాయిస్ అస్సలు వినపరావట్లేదు సార్. వినపరావలేదు సార్. మా వాయిస్ మీకు వినిపిస్తుందా సార్? సార్ కనెక్షన్ ఏమన్నా పూర్గా ఉంది చూడండి సార్. ఒక్కసారి హలో సార్ వినిపిస్తుంది సార్ ఇప్పుడు. ఓకే ఓకే, మీకు వినపడుతుందా? వినిపిస్తుంది సార్, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ముందుగా సన్లైట్ టీం తరఫున నన్ను ఆహ్వానించిన కారకులైన వైదేహి మేడం కి, వారి బృందానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. సో 2007 జూన్లో అన్నవరంలో 3 రోజులు ధ్యాన యజ్ఞం జరిగింది. నా మొట్టమొదటి ధ్యాన పరిచయం ఆ 3 రోజులు అన్నమాట. సో అక్కడ 3 రోజులు 5,000 మంది ధ్యానం చేశారు. నేను కూడా 5,000 మందితో కలిసి ధ్యానం చేయడం జరిగింది. సో మొట్టమొదట అక్కడ నాకు వచ్చిన అనుభవం ఏంటంటే, ఎక్కువగా డ్రైవింగ్ చేయడం వల్ల కొద్దిగా స్పాండిలైటిస్ ఉండేది. అది ఆ 3 రోజుల్లో మాయమైపోయింది. ఈ రోజు వరకు దాని అడ్రస్ లేదు. క్లియర్గా ఉందా మేడం ఆడియో? ఉంది సార్. ఓకే రైట్. ఓకే, అయితే మొట్టమొదటి నుంచి నాకు భక్తి అంటే కొద్దిగా ఆసక్తి ఉంది. అయితే అది ఇష్టంగా ఉండేది, అంతే, మూర్ఖంగా కాకుండా ఇష్టంగా ఉండేది. నేను దాన్ని గమనిస్తూ పరిశీలిస్తూ జర్నీ చేస్తూ ఈ ధ్యానానికి కనెక్ట్ అవ్వడం జరిగింది 2007 జూన్లో. అదే సంవత్సరం సెప్టెంబర్ 21 నుంచి డిసెంబర్ 21 వరకు శ్రీపాద వల్లభుడు పల్లకి తీసుకుని వయా మాణిక్య నగర్, గాణ్గాపూర్, అక్కల్కోట, షిరిడి 1450 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది. సో డిసెంబర్ 21 దత్త జయంతిన షిరిడి నుంచి బయలుదేరి డిసెంబర్ 25న తిరువన్నామలైలో మన ధ్యాన యజ్ఞం జరుగుతుంది, దానికి అటెండ్ అవ్వడం జరిగింది. అంటే ఒక 6 monthsలో 3 యజ్ఞాలలో నేను పాల్గొనడం జరిగింది. 2008 జూన్లో 2008 జనవరికి ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో ఒక ట్రెక్కింగ్కి పాల్గొనడం జరిగింది, ఫిబ్రవరి మార్చిలో. ఆ ట్రెక్కింగ్లో మన మాస్టర్స్ అందరినీ చూడడం, వాళ్ళందరూ ఎంతో ఆనందంగా ఉండడం, ఉత్సాహంగా ఉండడం, అనుభవాలు షేర్ చేసుకోవడం. నా పరిస్థితి ఏంటంటే అప్పటికి పూర్తిగా అహంకారం, అభిమానం, కోపం, చిరాకు, విసుగు, ఏవైతే మనిషి పతనానికి కారణమో ఆ క్వాలిటీస్ అన్నీ నా దగ్గర ఉండేవి. సో ఒక్కడినే దూరంగా నుంచుని అన్నీ గమనిస్తూ ఉండేవాడు. అందరూ ఆనందంగా ఉండేవారు, నేను ఒక్కడనే జీవితాన్ని కోల్పోయినట్టుగా నిలబడి అందరినీ చూస్తూ ఉండేవాడు.
దీనికి కారణం ఏంటని ఆ ట్రెక్కింగ్ లో గమనిస్తే వాళ్ళందరూ ధ్యానం చేస్తున్నారు, సాధనలో అనుభవజ్ఞులు. నాకు సాధన లేదు, అనుభవాలు లేవు, అందు గురించి జీవితం ఇలా ఉందని అర్థమైంది. అక్కడే ట్రెక్కింగ్ లో మన పిరమిడ్ మాస్టర్ ఒక ఆయన ద్వారకా తిరుమలలో 24 గంటల ధ్యానం పెడుతున్నాం, అఖండ ధ్యానం మీరు రావాలని అడిగారు. సరే, దానికి అటెండ్ అయ్యి 40 రోజుల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అప్పుడు నా పరిస్థితి ఏంటంటే పొద్దున్న టిఫిన్ పెడుతున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, సాయంత్రం భోజనం పెడుతున్నారు, ధ్యానం చేసినా చేయకపోయినా అడిగేవాళ్ళు లేరు. ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి నేను 40 రోజులు అక్కడ ఉండిపోవడం జరిగింది. సో అలాగే నా ప్రయాణం కొనసాగింది. ఆ 40 రోజుల్లో లాస్ట్ డే ఒక చిన్న క్లాస్ చెప్పడం జరిగింది. పిఎస్ఎస్ మూవ్మెంట్ లో మొట్టమొదటి క్లాస్ అది. సో 2008 జూలై నుంచి నేను కూడా క్లాసులు చెప్తూ, మొట్టమొదట స్కూల్స్ కి పిల్లలకి క్లాస్ వైజ్ చెప్తూ, తర్వాత పెద్దవాళ్ళ నుంచి వచ్చిన ఆఫర్స్ కి క్లాసులు చెప్తూ ఈ రోజు మీ ముందుకు వచ్చే అదృష్టం కలిగింది. సో బట్టలు ఏం తీసుకురా అయితే. సరే సరే. సార్ మీ వాయిస్ పోయింది చూడండి సార్ ఒక్కసారి. సార్ మ్యూట్ లో ఉన్నారు సార్. సార్ మ్యూట్ లో ఉన్నారు చూడండి, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్. నాది మీ దగ్గర ఆపరేషన్ చూస్తున్నాను. అవునులే. సరే, ధ్యానం అంటే నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఈ భూమి మీదకి అందరూ ఎందుకు వస్తారు అంటే జీవించడానికి వస్తారు అనే విషయం ఫస్ట్ తెలిసింది. ఎలా జీవించాలి అంటే హాయిగా జీవించాలి అనే కోరిక అందరికీ ఉంటుంది, చెప్పలేకపోవచ్చు. కానీ హాయిగా జీవించాలి అంటే హాయి అనేది మన దగ్గర ఉండాలి కదా అనే డౌట్ వచ్చింది. ఎవరైనా జీవించాలి అంటే వాడి దగ్గర ఉన్నదాంతో జీవిస్తాడు. అది ప్రాణం అవ్వచ్చు, శక్తి అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. అలాగే హాయి అనేది వాడి దగ్గర ఉంటే కదా హాయిగా జీవించగలడు అనే డౌట్ వచ్చి, అసలు హాయి అనేది మన దగ్గర ఉందా లేదా అనే ప్రశ్నతోటి నా ఈ ప్రయాణం స్టార్ట్ అయింది. అలాగా ప్రశ్నించడంలో కొన్ని జవాబులు దొరికిందా. శరీరం హాయిగా ఉండాలంటే ఆహారం తింటే హాయిగా ఉంటుంది. మనసు హాయిగా ఉండాలంటే దానికి వినోదం దొరికితే హాయిగా ఉంటుంది అని మాత్రమే అప్పటికి తెలిసిన విషయాలు. సో అలా కాకుండా అసలు హాయి డైరెక్ట్ గా మన దగ్గర ఉందా లేదా అనే ప్రశ్నకు జవాబు ఈ బిఎస్ఎస్ మూవ్మెంట్ లోకి వచ్చాక నాకు తెలుసు. ఎలాగంటే మన దగ్గర హాయిగా ఉండేది ఏమిటంటే శ్వాస అని తెలుసు. కాబట్టి శ్వాసతో స్నేహం చేస్తే హాయిగా ఉంటాం అనే విషయం అర్థమైంది. కాబట్టి హాయిగా జీవించాలంటే శ్వాస మీద ధ్యాస ఉంచాలి అనే అద్భుతమైన జవాబును అందించిన బిఎస్ఎస్ మూవ్మెంట్ కి నేను సరెండర్ అవ్వాలి. కాబట్టి ఈ భూమి మీద అందరూ హాయిగా ఉండాలి అంటే శ్వాసతో ఫ్రెండ్షిప్ చేయాలి. జీవించడం అంటే అర్థం కూడా అర్థమైంది నాకు. జీవించి ఉన్నాడా లేదా అని చెక్ చేస్తారు అందరూ. ఎలాగంటే శ్వాస ఉందా లేదా అంటే శ్వాసిస్తూ ఉండడం జీవించడం అని, అది ఎరుకతో చేయడమే అసలైన జీవన కళ అనే విషయం ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్ లోకి వచ్చాక. అయితే ధ్యానము అంటే నాకు ముందుగా అర్థమైంది ఇందులోకి రాకముందే. ఎలాగంటే భక్తిలో ఉండేవాడిని కాబట్టి ఏమీ చేయకుండా కూర్చుంటే హాయిగా ఉందనిపించింది ఒక 6 నెలల ముందు. ఇది 2007లో కనెక్ట్ అవ్వకముందే ఆ దేవుడి దగ్గర నోరు మూసుకుని కళ్ళు మూసుకుని హాయిగా కూర్చుంటే ఇదేదో బాగుంది కదా, ఇంత ఇబ్బంది పడటం ఎందుకని అనిపించింది. సో అదే ధ్యానం అని తెలిసింది. అలాగే ఎన్వి కూడా ఇందులోకి రాకముందే మానేయడం జరిగింది. ఎందుకో నాకు మానేయాలనిపించింది, మానేసింది. సో ఆ రెండు తెలిసిన 6 నెలలకి ధ్యాన ఆంధ్రప్రదేశ్ అనే మ్యాగజైన్ నాకు కనెక్ట్ అయింది. ఆ పుస్తకం చదివితే ఎందరో అనుభవాలు ఇలాగా దేవుడితో మాట్లాడేవాళ్ళు, అందులో అనుభవాలు రాయడం జరిగింది. మనుషులతోనే మాట్లాడటం రాదే మనకి, వీళ్ళెవరండి దేవుళ్ళతో మాట్లాడుతున్నారని చెప్పేసి పూర్తిగా ఆ పుస్తకాన్ని రిఫర్ చేసి ధ్యానానికి బాగా దగ్గర అవ్వదు. సో ఇలా జరుగుతున్న ప్రయాణంలో
ధ్యానం గురించి నాకు తెలిసిన విషయాలు ఈరోజు మీతో షేర్ చేస్తాను. ధ్యానం అంటే మరేమీ కాదు, లయం అవడం అని అర్థం. ఎవరితో లయం అవ్వాలి అంటే ధ్యానం కావాలని ఎవరైతే అనుకుంటున్నారో వారితో వారు లయం అవడం అని అర్థం. సో దాన్ని ఈ ప్రకృతి అందిస్తుంది మనకి. ఈ సృష్టి మొత్తం ధ్యానంలో ఉంది, మానవుడు అప్పుడే పరధ్యానంలో ఉన్నాడు. సో ఆ రహస్యాన్ని ఈ ప్రకృతి ఎలా చెప్తుంది? ఆది నుంచి ఆకాశం మూగది, అనాదిగా తల్లి ధరణి మూగది, నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు, ఈ నడమంత్రపు మనుషులకే మాటలు, ఇన్ని మాటలు. ఎంత అద్భుతంగా చెప్పిందండి ప్రకృతి. ఆకాశం మౌనంగా ఉంది, భూమి మౌనంగా ఉంది. ఈ రెండింటినీ వదిలి మనం ఆ మబ్బుల్ని పట్టుకున్నాం. అందుకే మన జీవితంలో మబ్బులాంటి మనసుని పట్టుకుని ప్రయాణం చేస్తున్నాం. అక్కడ మనకు అందవలసింది అన్నట్టు. సో ఈ ఆకాశము భూమి చెప్పింది అర్థం కాలేదని మొక్కలు చెప్పడం మొదలుపెట్టి, ఏమని? మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. అందుకే మొక్కలు నరికేస్తున్నాం. అంటే ఈ భూమి మీద ఎవరైతే మంచి చెప్తున్నారో వాటిని తీసివేయడం అనాదిగా ఉన్న మాయ ఈ భూమి మీద. అందుకే జ్ఞాని అనేవాడు ఈ భూమి మీద పనికిమాలిన వాడితో సమానం. అజ్ఞాని రాజ్యం వెళ్తూ ఉంటాడు. మాయ దాని యొక్క స్వభావాన్ని విస్తరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రకృతి మౌనంగా ఉండమని చెప్పింది, మొక్కలు మౌనంగా ఉండమని చెప్పింది. కానీ మానవుడు శబ్దాన్ని పట్టుకుని పరిగెడుతున్నాడు, గందరగోళానికి లేదు. కాబట్టి ఈ ప్రకృతి ఇచ్చే సందేశం ఏంటంటే ధ్యానం చేయమని. సో మౌనం మహాశక్తివంతమైన వ్రతమని ఈ భూమి మీద అందరికీ తెలుసు, చిన్నపిల్లవాడి దగ్గర నుంచి. కానీ అందరూ శబ్దవ్రతాలు చేస్తున్నారు, శబ్దాన్ని ఆశ్రయిస్తున్నారు. అందులోంచి విడుదల కలిగించడానికి వచ్చింది పిఎస్ఎస్ మూమెంట్. అలాంటి అద్భుతమైన మూమెంట్లో ప్రయాణం చేస్తూ ఆ మౌనవ్రతాన్ని చేపట్టిన మహనీయులే ఈ సన్లైట్ టీం. కాబట్టి మౌనంతో ఫ్రెండ్షిప్ చేస్తే సూర్యచంద్రులు మనకి స్నేహితులు అవుతారని ఒక ఉదాహరణ ఈ సన్లైట్ టీంలో వైదేహి మేడం. అలాంటి మేడం మార్గదర్శకత్వంలో మీరు అందరూ ప్రయాణం చేయడం, ఆ జ్ఞానాన్ని మీ సొంతం చేసుకోవడమే, అందులో సందేహమే లేదు. కాబట్టి ఇలా ప్రయాణం చేస్తున్న నాకు బయట నుంచి క్లాసులు చెప్పమని అందరూ అడగడం, అలాగ చెప్తూ ఉన్న తరుణంలో వాళ్ళ అనుభవాలు, వాళ్ళ విషయాలు వింటూ నేను కూడా ఎందరో ఆత్మీయులను సంపాదించుకోవడం, ఎంతో జ్ఞానాన్ని సేకరించడం, అనుభవాలు వినటం, ధ్యాన యజ్ఞాల్లో పాల్గొనడం. ఈ రోజు నా జీవితం గులాబీ పూల పాన్పులాగా. సో జీవించటం అనేది ఎంతటి అద్భుతమైన కళో దాన్ని మనం ఎలా మిస్ అవుతున్నామో ఎన్నో విషయాలు చాలా సహజంగా తెలుసుకోవచ్చు. సో ఇలా ధ్యానం చేస్తుంటే మాటలు, పాటలు, పద్యాలలో దాగి ఉన్న రహస్యాలన్నీ ఈజీగా అర్థమవుతుంది. సో ఆ విషయాన్ని ఈరోజు మీ ముందుంచబోతున్నాను. ఈ భూమి మీద ఆధ్యాత్మికతని దేహస్థితిలోనూ మనసు స్థితిలోనూ అందించిన మహనీయులు ఎంతో మంది ఉన్నారు. అలా అందించడం వల్ల ప్రతి ఒక్కరికి చాలా ఈజీగా అర్థమయ్యే సందర్భాలు, సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సందర్భం ఒకటి ఇప్పుడు మీ ముందుంచబోతున్నాను. ఈ భూమి మీద మనందరికీ అందించబడిన ఒక అద్భుతమైన కానుక భగవద్గీత. ఆ భగవద్గీతను అందించిన ఆయన్ని కృష్ణ భగవానుడు అన్నారు. ఆయనకు ఒక పేరు ఉంది, ఏంటంటే యోగీశ్వరుడు. ఎత్ర ఎత్ర యోగీశ్వర కృష్ణ అని ఆయన యోగీశ్వరుడు అని ప్రజెంట్ చేయడం జరిగింది. ఒక యోగీశ్వరుడి చెప్పిన పాఠం అర్థం అవ్వాలి అంటే అది తెలుసుకునే వాళ్ళు ఏమై ఉండాలి అంటే యోగి అయి ఉండాలని ఆయన మెసేజ్ ఇవ్వబడింది. అందుకే తస్మాత్ యోగి భవార్జున. ఒక యోగీశ్వరుడు చెప్పిన పాఠం నీకు అర్థం అవ్వాలంటే యూ మస్ట్ బి యోగి. అప్పుడే నీకు దాన్ని టచ్ చేసే అర్హత ఉంది, దాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఉంది. లేదా అది వేస్ట్, బైండింగ్ చేసి ఆర్త ఇవ్వడానికి తప్పితే దేనికి పనిచేయదు.
కాబట్టి నువ్వు యోగి అయిన తర్వాతనే ఆధ్యాత్మికతని అందుకోవడానికి అర్హత లభిస్తుంది అనడానికి అదొక సింపుల్ ఎగ్జాంపుల్. అటువంటి యోగీశ్వరుడు తనదైన పాటలో అద్భుతమైన జ్ఞానాన్ని ఎంత సింపుల్ గా అందించాడో చూద్దాం. సో ధ్యానం అంటే నాకు అర్థమైన అతి సహజమైన స్థితి ఏమిటంటే మెలకుగా ఉండడం. మెలకుగా ఉండడమే ధ్యానం. దాన్ని గ్రాంధిక భాషలో స్పృహ అంటారు, సహజమైన భాషలో ఎరుక అంటారు. ఎరుక అన్న, మెలకువ అన్న, స్పృహ అన్న మీనింగ్ ఒకటే కానీ శక్తి స్థాయిలు వేరు. కాబట్టి స్పృహతో ఉండమని చెప్పేదే ధ్యానము. స్పృహతో ఉంటే అన్ని విషయాలు తెలుస్తాయి, మెలుగుతో ఉంటే అన్ని విషయాలు తెలుస్తాయి, ఎరుకుతో ఉంటే అన్ని విషయాలు తెలుస్తాయి. ఆ రహస్యాన్ని కృష్ణుడు మెలుగుగా ఉండమని చెప్పాడు తనదైన మార్గంలో. ఫస్ట్ దేహస్థితిలో ఉండేవాడికి చెప్పాడు. ఈ దేహస్థితిలో ఉండేవాడు ఎలా ఉంటాడు, వాడికి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చాడు. ఏమని? అపాయము దాటడానికి ఉపాయము కావాలి, అంధకారమలిమినప్పుడు వెలుతురుకై వెదకాలి, ముందు చూపు లేనివాడు ఎందులకు కొరగాడు, సోమరి అయి కునుకువాడు సూక్ష్మము గ్రహింపలేడు. 4 లైన్లు అద్భుతమైన సత్యాలు చెప్పాడు. నెంబర్ 1, అపాయము దాటడానికి ఉపాయము కావాలి. ఏదన్నా సమస్య వస్తే దాన్ని పరిష్కరించుకోవడానికి మనకి పరిష్కారం రావాలి మనలో నుంచి. కానీ అది రావట్లా. ఎందుకు అంటే మనసులో ఇరుక్కున్నాం కాదు. మనసులో ఇరుక్కోబట్టి బీపీ టెన్షన్ వస్తున్నాయి కానీ పరిష్కారం రావాలి. పరిష్కారం రావాలంటే బుద్ధి ఉండాలి. సో బుద్ధి ఉండాలి అంటే మనసుని దాటాలి. సో దాటాలి అంటే ధ్యానం చేయాలి అని ఇండైరెక్ట్ గా అక్కడ చెప్పండి. అంధకారమలిమినప్పుడు వెలుతురుకై వెదకాలి. చీకటిగా ఉందని చిరుదీపాన్ని చూసి పారిపోకూడదు, చీకటిని చూసి పారిపోకూడదు, చిరుదీపాన్ని వెలిగించాలి. ఆ పని చిన్న మినుగురు పురుగు చేస్తుంది. చంద్రుడు ఉన్నాడు కదా, నక్షత్రాలు ఉన్నాడు కదా అని అది వెళ్ళి పడుకోవడం. చిరుదీపాన్ని వెలిగిస్తుంది. పైగా ఎక్కడ లోపల, బయట కాదు. ఒక మినుగురు పురుగు చెబుతోంది నీ లోపల దీపాన్ని వెలిగించుకోవాలి. మనం అందరము దీపాలు బయట వెలిగించి సంబరపడిపోతున్నాం. ముందు చూపు లేనివాడు ఎందులకు కొరగాడు. మనకి వెనక చూపు ఎక్కువ. ఎల్ఐసి బాండు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ వెనక చూపు. ముందు చూపు ధ్యానం చేస్తే వస్తుందని ఆ ముందు చూపు పొందిన మేడమే మీ దగ్గర ఉండి ఈ సన్లైట్ వర్క్ ని టీమ్ ని రన్ చేస్తున్నారని ఎగ్జాంపుల్. ఆ ముందు చూపు ఉండాలి అందరికి. అప్పుడు బ్రతికుండగా ఏం చేయాలో అర్థమవుతుంది. వెనక చూపు ఉంటే పోయాక ఏమొస్తుందో తెలుసుకుంటాం. పోయాక వచ్చేవి కాదు కావాల్సింది, బ్రతికుండగా ఏం చేయాలో తెలియడమే ముందు చూపు. ముందు చూపు లేనివాడు ఎందులకు కొరగాడు, సోమరి అయి కునుకువాడు సూక్ష్మము గ్రహింపలేడు. ఎవరైతే దేహస్థితిలో ఉంటారో వాళ్ళకి ఈ రహస్యం తెలియదు కాక తెలియదు, కాబట్టి వాళ్ళు పరమార్థాన్ని తెలుసుకోలేరు అని తెలియజేయండి. అప్పుడు ఇచ్చాడు సందేశం, ఏం చెయ్యాలి ఇవన్నీ దాటాలి అంటే. ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఏమిటి అంటే, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదురా, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. అంటే మెలకుగా ఉండమన్నాడు. మత్తులో కాదు ఉండాల్సింది, మెలకువలో. అంటే ధ్యానం చేయమన్నాడు. ధ్యానం చేస్తే మెలకుగా ఉంటామని, పడుకుంటే మత్తులో ఉంటామని. సో ఇండైరెక్ట్ గా ధ్యానం చేయమని ఆయన ఇచ్చాడు. అయితే ఈ మత్తు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి శారీరకమైన మత్తు, 2 మానసికమైన. శారీరకమైన మత్తు ఆహారము, నిద్ర ఇలా ఉంటుంది. మానసికమైన మత్తు వ్యవహారము, వినోదాలు, సౌకర్యాలు ఇలా. ఆ 2 పోవాలి. ఆ రెండింటికి మత్తు పోవాలి, 2 మెలకులోకి రావాలి. రావాలంటే ఉన్న ఒకే ఒక మార్గం ధ్యానం చేయడం.
జీవితమున్న సగభాగము నిద్దురకే సరిపో, మిగిలిన సగభాగము చిత్తశుద్ధి లేకపో. 50% శారీరకమైన మత్తు, 50% మానసికమైన మురికి. ఈ రెండు మత్తులే. ఈ రెండు పోవాలని చెప్పారు. ఆ రెండు పోకపోతే వాడిని ఏమంటారు? అతి నిద్రలోనుడు, తెలివి లేని మూర్ఖుడు, పరమార్థం గానలేక వ్యర్థంగా చెడతాడు. మత్తు వదలరా నిద్దుర, మత్తు వదలరా. కాబట్టి ధ్యానం చేస్తే మెలుగుగా ఉంటాం. ఈ దేహం యొక్క మత్తుని, మనసు యొక్క మత్తుని పోగొట్టుకుంటామని అద్భుతమైన మెసేజ్ కృష్ణుడు మనకి ఈ పాటలో అందించడం జరిగింది. ఇప్పుడు రెండో చరణంలో మానసిక స్థితిలో ఉండేవాడు చెప్పాడు. అసలు ఈ భూమి మీద సమస్య దేనితోటి అంటే మనసుతోటే. వీడు అన్ని తెలుసుంటుంటాడు అంటాడు, అడిగితే ఏమీ చెప్పలేడు. సో మానసిక స్థితిలో ఉంటే అలా ఉంటుంది. వాడు ఎలా ఉంటాడు? సాగినంత కాలం నా అంత వాడు లేడందు, సాగకపోతే ఊరకి చతికిలబడిపోదు. కండబలముతోనే గన కార్యము సాధించలేరు, బుద్ధి బలము తోడైతే విజయము వరింపగల. అసలు టోటల్ ఫిలాసఫీ 4 లైన్లు. ఎంత అద్భుతంగా చెప్పాడంటే, ఆ మనసులో ఉండేవాడు ఉట్టప్పుడు కాలు ఎగరేస్తుంటాడు. నేను అది చేశాను, ఇది చేశాను, అది సాధించాను, ఇది సాధించాను. ఒక పూట భోజనం లేకపోతే 4 బయటకు వచ్చేసి అంతటి దీనస్థితిలో ఉంటుంది. కానీ ఉట్టప్పుడు చాలా కాలు ఎగరేస్తుంది. సాగినంత కాలం నా అంత వాడు లేడందు, సాగకపోతే ఊరకే చతికిలబడిపో. కండబలముతోనే ఘన కార్యము సాధించలేరు, బుద్ధి బలము తోడైతే విజయము వరింపగలరు. అసలు ఈ 2 లైన్లు ఎంత అద్భుతమండి. స్పిరిచువాలిటీకి ఈ 2 లైన్లు చాలు. 100 లైన్లు అవసరం లేదు మనకి. ఈ భూమి మీద బుద్ధి బలంతో విజయం సాధిస్తారని చెప్పాడు సింపుల్ గా. ఈ భూమి మీద అందరూ విజయాన్ని కోరుకుంటున్నారు. మరి విజయాన్ని కోరుకునేవాడు ఏ బలాన్ని సంపాదించుకోవాలి? బుద్ధి బలాన్ని. కానీ ఏ బలాన్ని సంపాదించుకుంటున్నాడు? కండబలం. ఎందుకంటే అజ్ఞానం ఏముంది? కండబలం అనేది దేహస్థితి, బుద్ధి బలం అనేది మనసు దాటిన స్థితి. మనసుని దాటిన వాడు బుద్ధి బలాన్ని కలిగి ఉంటాడు, వాడిని విజయం వరిస్తుంది అని సింపుల్ గా. ఇది 3వ తరగతిలో పాఠం అందరికీ తెలిసిందే. 250 కేజీల సింహాన్ని 250 గ్రాముల కుందేలు చంపేసింది. కుందేలు ఏం తింటుంది? గడ్డి తింటుంది. సింహము కనిపించిన వాడిని తినేస్తుంది. అలాంటి కుందేలు ఆ సింహాన్ని సింపుల్ గా చంపేసింది, ఒక బావిని చూపించి. ఆ బావి పేరే కరోనా నేడు. ఎవరైతే కండబలం గురించి వెంబర్లాడుతూ పరిగెడుతున్నారో వాళ్ళందరికీ కరోనా అనే బావి కనబడుతుంది. అందులో దూకేది సింహమే. కాబట్టి ఇప్పుడు ఏ బ్యాచ్ లో ఉండాలనేది ఈ మానవాళికి అర్థం. కుందేలు బ్యాచ్ లో ఉండాలా, సింహం బ్యాచ్ లో? సింహం మాంసం తినడానికి పనిచేస్తుంది, నూతిలో దూకడానికి పనిచేస్తుంది. కుందేలు తనని తాను రక్షించుకోవడానికి పనిచేస్తుంది. శాకాహారి అనే విషయాన్ని తెలియజేస్తుంది. నీ ఆహారం బుద్ధి బలాన్ని పెంచేదై ఉండాలని తెలియజేస్తుంది. ఈ పాఠం 3వ తరగతిలో చదివారు. ఎంతమందికి అర్థమైంది? అది అర్థమైతే ఈ రోజు భూమి మీద ఈ పరిస్థితి ఉంది. ముక్కంటి పాఠాలు చదువుతున్నారు, అది దారుడు. మొత్తం పాఠాలన్నీ 3వ తరగతిలోనే ఉన్నాయి. బుద్ధుడి పాఠం 3వ తరగతిలో ఉంది. బుద్ధుడి కంటే అందగాడు కానీ, బుద్ధుడి కంటే ధనవంతుడు కానీ, బుద్ధుడి కంటే సౌకర్యాలు ఉన్నవాడు కానీ ఈ భూమి మీద ఎవరు లేదు. మరి అటువంటి బుద్ధుడు ఎందుకు పారిపోయాడు? పారిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మరి అందరూ ఈ ధనం గురించి, ఈ చందాల గురించి, ఈ ఆకర్షణల గురించి పరిగెడుతున్నారే, అవన్నీ ఉన్న బుద్ధుడు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? ఇవన్నీ ఉన్నా అతనిలో భయం పోలేదు. సో భయం అనేది ఇవన్నీ ఉంటే పోదు, అది భ్రమ. అవన్నీ వదిలేసి అతను ధ్యానం చేసిన తర్వాత భయం పోయింది. అప్పుడు అతనికి ధైర్యం వచ్చింది. అన్నిటికంటే భయంకరమైన చావును కూడా
లేదు అనే ధైర్యం అతనికి వచ్చింది. మరి ఈ పాఠం 3వ తరగతిలో అర్థమయ్యి ఉంటే ఈ రోజు ఈ స్థితి ఉండదు. చదివినోడికి అర్థం కాలేదు, చదివించినోడికి అర్థం కాలేదు. అర్థమైతే ఆ రోజే స్కూల్లో ధ్యానం నేర్పించారు. అది దీనస్థితి. అదే పాఠంలో చెప్పాడు బుద్ధుడు. సవతి కొడుకు ఒక హంసను కొడితే ఆయన రక్షిస్తే వాళ్ళిద్దరు కోర్టుకు వెళ్తే రక్షించిన వాడిదే హంస అని చెప్పారు. మరి ఈ భూమి మీద రక్షించాలా, భక్షించాలా? ఏం జరుగుతుంది? ఎంతకంటే అజ్ఞానము, అవివేకము, అంధకారము లేదుగాక లేదుగాక. సో అలాగా ప్రతిదీ 3వ తరగతిలో ఉన్నాయి. అక్కడే 4లోకి పాస్ అయ్యి పంపించుంటే ఈరోజు భూమి స్వర్గంగా తయారు. కాబట్టి కండ బలముతోనే ఘన కార్యము సాధించలేరు, బుద్ధి బలముతోడైతే విజయము వరించలేరు. అటువంటి బుద్ధి బలాన్ని ఇచ్చేది శాకాహారం అని ఒక కుందేలు చెప్తుంది, సైంటిస్ట్ చెప్పక్కల. జంతువుల్లోనే 2 రకాలు ఉన్నాయి, క్రూర మృగాలు, సాధు జంతువులు. జంతువుల్లోనే ఆహారం మారిపోయింది. అంత చిన్న విషయాన్ని వదిలేసి క్రూర మృగాలు తినే ఆహారాన్ని తిని నేను దేవుణ్ణి అవుతానంటే అంతకంటే అజ్ఞానం లేదుగాక లేదుగాక. కాబట్టి ఆయన చెప్పాడు బుద్ధి బలముతోడైతే విజయము. అప్పుడు జీవితం ఎలా ఉంటుంది? చుట్టుముట్టు ఆపదలను మట్టు పెట్టబోనుగురా. రాబోయే ఆపదలు ముందే తెలుస్తాయి, వాటిని తొలగించుకుంటావు. దట్ ఈస్ పిఎస్ఎస్ మూమెంట్. ఈ రోజు కరోనా గురించి ఆ రోజే చెప్పింది, నువ్వు శ్వాస మీద ధ్యాస పెడితే నీ కరోనా రాదని. ఎవరికి అర్థమైంది? ఇప్పటికి గుడ్డ ముక్కలు ఆపేస్తాయా? ఎంత దారుణం అండి. గుడ్డ ముక్కలు కట్టుకున్న గాలి వెళ్ళటం లేదా ముక్కులోకి? గాలి తీసుకోవడం మానేస్తే కరోనా రాదు. శ్వాస మీద ధ్యాస పెడితే గాలి తీసుకోవడం మానేయచ్చు. ఒకవేళ వచ్చినా అది ఈ గాలిలో ఉండలేకపోతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ శ్వాస మీద ధ్యాస. దానికి మార్గం శాకాహారం. 30 సంవత్సరాల క్రితమే చెప్పింది. పిఎస్ఎస్ మూమెంట్ లో ప్రతి ఆన్సర్ దొరుకుతుంది వెతికితే ప్రతి దానికి. అది భూమి నుంచి దివికి దిగి వచ్చిన ఒక బ్రహ్మాస్త్రం ధ్యానం అనేది. ఈ కలియుగంలో ఎవడు చెప్పినా ఇంకొకటి విండు కాబట్టి ఎవడికి వాడికి కావాలి కాబట్టి ఎవడికి వాడు ధ్యానం చేసుకుని ఎవడిని వాడు సరిదిద్దుకోవడానికి ఆ నేచర్ ఇచ్చిన గిఫ్టే ధ్యానము. అటువంటి ధ్యానాన్ని 30 సంవత్సరాలుగా ప్రతి డోర్ తట్టి అందరికీ అందిస్తున్న పిఎస్ఎస్ మూమెంట్ కి ఏమిచ్చి కృతజ్ఞతలు తెచ్చుకోవాలి? ధ్యాన ప్రచారం చేసి. అంతకు మించిన యజ్ఞం ఈ భూమి మీద లేదుగాక లేదుగాక లేదు. ఇటువంటి వరం ఈ సృష్టిలో మళ్ళీ రాదుగాక రాదుగాక. దట్ ఈస్ పిఎస్ఎస్ మూమెంట్. సో అటువంటి జీవితాన్ని పొందాలి అంటే ధ్యానం చేయాలి. అప్పుడు ముందే విషయాలు తెలుస్తాయి, తప్పించుకో. చుట్టుముట్టు ఆపదలను మట్టు బెట్టబోనుగురా, పిరికితనము కట్టి పెట్టి ధైర్యము చేపట్టుమురా. ఇదే మార్కెట్ లో అమ్మరు, ఇది ఇచ్చేసారి తెచ్చుకోండి. భయం పోయి ధైర్యం రావాలంటే నీ దగ్గర మనసు పోయి బుద్ధి రావాలి. అది స్టోరీలు వింటే పోదు. అది స్టోరీలు వింటే మనసు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. శ్వాస మీద ధ్యాస పెడితే మనసు మాయమయ్యి బుద్ధిగా మారుతుంది. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మెడిటేషన్. అప్పుడు ధైర్యం వస్తుంది. బుద్ధి యొక్క లక్షణం ధైర్యము, మనసు యొక్క లక్షణం భయము. అందుకే మనసులో ఉన్నవాడు దాచుకుంటాడు, దోచుకోబడతాడు. బుద్ధిలో ఉన్నవాడు పంచుతాడు, పెంచుకోబడతాడు. పిరికితనము కట్టి పెట్టి ధైర్యము చేపట్టుమురా, కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు. ధ్యానం చేయడమే నీ డ్యూటీ. ధ్యానం చేసిన తర్వాత ఏమైంది అని నా డ్యూటీ గురించి అడిగే హక్కు నీకు లేదు. దట్ ఈస్ మై డ్యూటీ. ఈ లోపల ఉన్న నా డ్యూటీ గురించి యూ హ్యావ్ నో రైట్ టు ఆస్క్ మీ. నువ్వు ధ్యానం చేసావా లేదా అంతవరకు నీ డ్యూటీ. మనసుగా ఉన్న నీకు నన్ను ప్రశ్నించే హక్కు లేదు. ధ్యానం చేసేవా లేదా అంతవరకు చూసుకో. కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు, చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మం అని నన్ను తిడుతున్నారు అందరూ. ఇక్కడ జూబ్లో అవకాశం లేదు కాబట్టి తిట్టట్లేదు, కానీ ఏ క్లాస్కి వెళ్ళినా ఆ ఒక్క మాట మాత్రం వెంటనే నాకు వేసేస్తున్నారు, దండ నీ కర్మం. మరి నా కర్మం ఏం చేయను, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ధ్యానం చెప్పి వాళ్ళతో నీ కర్మం అని దండ వేయించుకుంటాను. అది కూడా ఒక వరమే. ఎందుకంటే ఇంతటి అద్భుతమైన అవకాశం, అద్భుతమైన కర్మ. ఈ ఒక్క పాట చాలదా మనిషి మారడానికి?
మనిషికి ఒక మాట. సో కృష్ణుడు చెప్పాడు ఇండైరెక్ట్ గా, నువ్వు ధ్యానం చేస్తే మత్తు పోయి మెలకు వస్తుంది. అది ఏ మత్తు అయినా సరే, శారీరకమైన మత్తు పోతుంది, మానసికమైన మత్తు పోతుంది. ఎందుకంటే నువ్వు మెలకుగా ఉండేదాంతో స్నేహం చేయాలి. మెలకుగా ఉండేదాంతో స్నేహం చేయడం అంటే గతంతో స్నేహం చేయడం కాదు. పనికిమాలిన విషయాలు చర్చిస్తూ, చిన్నప్పుడు విషయాలు చర్చిస్తూ గతంతో స్నేహం చేస్తే అది మెలుగు కాదు, అది చావు. అలాగే భవిష్యత్తులో చెత్తనంతా ఊహించి చెత్త మాటలు మాట్లాడితే దెయ్యాల షాప్కి వెళ్ళి, అది కాదు. వర్తమానం అంటే ఇప్పుడు ఉన్నది, అది మెలకువ. వర్తమానానికి తెలుసు మెలకుగా ఉండడం. అలా మెలకుగా ఉండే స్థితి వర్తమానం. ఆ మెలకుగా ఉండే పదార్థం ఏంటంటే శ్వాస. శ్వాసకు ఒక్కదానికే తెలుసు మెలకుగా ఉండడం. మనసుకి శవాల దగ్గరికి వెళ్ళడం తెలుసు, కాబట్టి అలాగే దెయ్యాల దగ్గరికి వెళ్ళడం తెలుసు. కాబట్టి మనసుతో ఫ్రెండ్షిప్ చేస్తే గతాన్ని మాట్లాడుకుంటూ భవిష్యత్తులో ఉన్న అపోహల్ని తలుచుకుంటూ జీవితాన్ని గడుపుతుంది. అది భ్రమంలో జీవిస్తుంది. కానీ శ్వాస అంటేనే బ్రహ్మము. శ్వాస అంటే జీవము. జీవంతో కలిసి ప్రయాణం చేస్తే జీవించే లక్షణం వస్తుంది. అందుకే దాన్ని జీవవాయువు అన్నారు, ప్రాణవాయువు అన్నారు. ప్రాణశక్తి కావాలంటే ప్రాణవాయువుతో ఫ్రెండ్షిప్ చేయాలి. కాబట్టి శ్వాస మీద ధ్యాస పడితే ప్రాణశక్తి వస్తుంది. అప్పుడు మన ప్రాణం హాయిగా ఉంటుంది. ప్రాణం హాయిగా ఉండడమే హాయిగా జీవించడం. ఇంతకంటే అద్భుతమైన వరమే ఉందండి ఈ సృష్టి మనకి ఇవ్వాల్సింది. దాని యొక్క సాధనే శ్వాస మీద ధ్యాసతో అంతర్ముఖం. దాన్ని ఒక మాటలో చెప్పారు బ్రహ్మర్షి, పూసంత శ్వాస కొండంత సంజీవిని. నీకు కనిపించకుండా నీ లోపలికి వెళ్ళే చిన్ని శ్వాస ఎంత సంజీవిని, కొండంత. కొండంత అంటే పిరమిడ్ అని అర్థం. అక్కడ సంజీవిని పర్వతం పిరమిడ్ లాగా ఉంది. సో నువ్వు చిన్ని శ్వాస మీద ధ్యాస పెడితే నీ జీవితం సంజీవిని పర్వతం అంత ఆనందంగా ఉంటుంది అని చెప్తుంది. కాబట్టి కూసంత శ్వాస కొండంత సంజీవిని. అప్పుడు మన జీవితంలో ప్రవేశిస్తుంది గోరంత దీపం. గోరంత దీపం నీలో వెలిగితే కొండంత వెలుగు నువ్వు చూడొచ్చు. ఇది సీక్రెట్. సో మనం బయట కొండంత వెలుగులు చూడటం కాదు, మన లోపల గోరంత దీపాన్ని వెలిగించుకోవడమే ధ్యానం యొక్క లక్ష్యం. లోపల దీపం వెలిగించుకోకుండా బయట ఎన్ని దీపాలకు దండం పెట్టినా మసలుకు తప్పితే ఏమో. జీవితం అంటే మసి పూసుకోవడం కాదు, మసి లేకుండా క్లీన్గా ఉండడం. దాని పేరు మెలకువ, స్పృహ, కాంతి, ఇలాగ అనేక. కాబట్టి నీ లోపల దీపాన్ని వెలిగించుకో అని చెప్పేదే సన్ టీం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఒకసారి ఇంత అద్భుతమైన టీంను రన్ చేస్తున్నందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ. సో కాబట్టి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత జీవించే కళ చాలా సహజంగా తెలుస్తుంది. దేని గురించి మొగ్గలేయాల్సిన అవసరం లేదు. జీవితం అంటే ఒక లైన్లో చెప్పారు, జీవితం ఒక పయనమని. అదొక ప్రయాణం ఉంటుంది. ఇట్ ఈస్ ఎ జర్నీ. గమ్యం తెలియదని. ఎప్పుడు ప్రయాణం చేస్తూనే ఉంటాం, దానికి గమ్యం తెలియదు. ఒకవేళ తెలిస్తే గతం అయిపోతుంది. ఇది సీక్రెట్. ఆ ఒక్క లైన్లో ఎంత ఎసెన్స్ ఉందో చూడండి. అదొక ప్రయాణం అంతే. సో జీవితం యొక్క లక్షణాలు ఏంటంటే ఎప్పుడు కొత్తగా ఉంటుంది. ఎప్పుడు కొత్తగా ఉండాలంటే అది ప్రయాణం అయి ఉండాలి, పయనించేది అయి ఉండాలి, స్థిరంగా ఉండేది అవ్వకూడదు, మార్పు చెందేది అయి ఉండాలి. కొత్తగా ఉండడమే ఆనందము. ఇది సీక్రెట్. ఆనందం అంటే కొత్తగా ఉండడం. సో కొత్తగా ఉండాలని జరుపుకునేది పండుగ. మన జీవితంలో పండుగలు జరుపుకుంటున్నాం. ఆ రోజు ఏం చేస్తున్నారు, అందరూ కొత్తగానే ఉంటున్నారు. ఫ్రెష్గా తయారై కొత్త బట్టలు వేసుకుని ఆ రోజు కొత్తగా ఎందుకు ఫీల్ అవుతున్నారు? కొత్తదనం అనేది పండుగ. సో జీవితం పండుగ కావాలంటే కొత్తగా ఉండాలి. కొత్తగా ఉండాలంటే అది ప్రయాణంలో ఉండాలి. జీవితం ఒక పయనమని గమ్యం తెలియదని. అయితే తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటది? తెలిసిన జనన మరణ చక్రమాగదు. అంటే శ్వాస తీసుకోవడం, శ్వాస పోవడం అనేది ఆగదు ఈ దేహం ఉన్నంత వరకు. ఇనే రహస్యం అందులో చెప్పబడింది. అదే జీవితం. అందులో కూడా శ్వాస గురించి చెప్పలేదు. జనన మరణ చక్రం అంటే
శ్వాస చక్రం. సో దాన్ని ఆశ్రయిస్తే జీవితం గురించి అవగాహన వస్తుంది. ఏంటి అదొక ప్రయాణం అని, అది ఎప్పుడు కొత్తగా ఉండాలని, కొత్తగా ఉంటే అదే పండుగని, అదే జీవించే కళన. సో ఇందులో మనసు తెలుసుకోవాల్సిన పాఠం ఏంటి? ఈ జీవించే కళలో మనసుకి ఒక పాఠం తెలియాలి. ఏంటి? అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని. ఇది మనసు లెవెల్. అందుకే మనసు అనుకున్నాయన్నీ జరగవు. అదే అంటుంటాం, నేను అనుకున్నానండి అలా జరగలేదు ఇలా జరిగింది. అది మైండ్ లెవెల్. మైండ్కి జీవితం గురించి తెలియదు కాక తెలియదు. అది బుద్ధిగా మారితే, శక్తిని సంపాదించుకుంటే, జ్ఞానాన్ని సంపాదిస్తే అప్పుడు జీవితం గురించి తెలుసు. కాబట్టి మానసిక స్థితిలో ఉండేవాడు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే, అనుకున్నామని జరగవు, అనుకోలేదని ఆగవు కొన్ని. ఇది జీవితంలో ఉన్న ఒక అద్భుతమైన పాయింట్. అందుకే ఎప్పుడు కొత్తగా ఉంటుంది. మనకు తెలిసిందని జరగాలని లేదు, తెలియలేదని జరగకుండా ఉండాలని లేదు. సో ధ్యానం చేసాక ఈ రెండోది అర్థమవుతూ ఉంటుంది. మనం ఏం ప్లాన్ చేయకుండానే అన్ని జరిగిపోతున్నాయి. అంటే చేసే స్థాయి నుంచి జరిగే స్థాయికి వెళ్తాం. జరగడం అనేది సృష్టి లక్షణం. కాబట్టి మనం జరిగేది అంత ప్రయాణం చేస్తే ఆ జరిగే స్థితుల్ని అర్థం చేసుకునే లెవెల్కి మనం అప్పుడు ఆ శక్తి స్థాయి పెరిగినప్పుడు ఆ మూడో లైన్ అర్థమవుతుంది. ఏంటది? జరిగేవన్నీ అనుకోవడమే మనిషి పని. ఈ ఒక్క అనుకోవాలంటే అంత మంచిగా అందులోంచి వచ్చిందే నో కామెంట్, నో కంప్లైంట్, నో జడ్జిమెంట్. ఆ స్థితిలో ఉన్నవాడు ఈ మూడు పాటించలేడు. కామెంట్ చేయలేడు, కంప్లైంట్ చేయలేడు, జడ్జిమెంట్ లేదు. జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. ఇది అర్థమయ్యి ఇంకా శక్తి స్థాయి పెరిగితే అప్పుడు తెలుస్తుంది ఏంటంటే, నీ సుఖమే నే కోరుకున్నా. నా సుఖం కాదు, నీ సుఖం కోరుకున్నా. అంటే ఎదుటివారి సుఖాన్ని కోరుకుంటాం మనం. అది సీక్రెట్. కాబట్టి ధ్యానం చేయకముందు మన సుఖాన్ని కోరుకుంటాం, ధ్యానం చేసిన తర్వాత ఎదుటివారి సుఖాన్ని. ఇలా శక్తి స్థాయిని బట్టి మన జీవించే కళలో మార్పులు జరుగుతాయి. సో ఈ భూమి మీద మనసుకున్న ఒకే ఒక లక్షణం ఏంటంటే, అది తేలికైన విషయాలను ఆకర్షిస్తుంది, తాత్కాలిక సుఖాన్ని కోరుకుంటుంది. నష్టపోయినా సరే అందులోంచి బయటికి రావాలి అంటే ఉన్న ఒకే ఒక మార్గం ఏంటంటే ధ్యానం. ఎందుకు ధ్యానం చేస్తాము అంటే, ఈ భూమి మీద ప్రతి జీవికి కావాల్సింది ఏంటి అంటే శక్తి. శక్తి కావాలి ఫస్ట్. ఈవెన్ జ్ఞానం గురించి నాలుగు మాటలు వినాలన్నా శక్తి కావాలి. అందుకే శక్తి లేని వాళ్ళు వినలేరు. విని ఇదేదో భయంకరమైంది, పనికిరానిది అనుకుని పారిపోతూ ఉంటారు. కాబట్టి శక్తివంతమైన మాట వినాలి అంటే శక్తి కావాలి. ఆ శక్తివంతమైన మాట పేరే జ్ఞానము. అందుకే బాస్ చెప్పారు, ధ్యానము వల్లనే జ్ఞానము అని ఎందుకు చెప్పారంటే, ధ్యానం చేస్తే శక్తి వస్తుంది. శక్తి వచ్చిన వాడే మంచి మాటలు వినగలడు. శక్తి లేని వాడికి ఊరి మీద సోది కావాలి. దాన్ని మున్సిపాలిటీ అంటారు. అటువంటి మనసులోంచి బయటపడాలి అంటే ఉన్న ఒకే ఒక మార్గం ధ్యానం. కాబట్టి ఆ శక్తిని పొందడానికే మనం అందరం ధ్యానం చేస్తున్నాం. అది ఏ శక్తి అంటే మొట్టమొదటి ఉండే శక్తి, మధ్యలో శక్తి కాదు. సృష్టి ఆదిలో ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి కావాలి. దాన్నే ఆదిశక్తి అన్నారు. దాన్ని మనం ప్రాణశక్తి అంటున్నాం. అది విశ్వమంతటా ఉంది కాబట్టి విశ్వశక్తి అంటున్నారు. సో అందరికీ మొట్టమొదటి కావాల్సింది శక్తి, ఈవెన్ జ్ఞానాన్ని సంపాదించడానికి కూడా. అటువంటి శక్తి ఒక రూపం ధరిస్తే ఆ రూపాన్నే స్త్రీ అన్నారు. అందుకే ఇంటికి దీపం అని ఎందుకు అన్నారంటే, ఇల్లాలు అని. ఆ శక్తి స్వరూపమే దీపంగా వెలిగే జ్ఞానాన్ని పొందగలదు అని రాసి. మరి ఇంటికి దీపం ఇల్లాలు అయినప్పుడు
ఆ ఇల్లాలు దీపముగా వెలిగి వెలుతుర్ని ప్రసరింప చేయాలా, దీపముగా వెలిగి ఇంటిని మసి చేయాలా అనేది ఆ శక్తి స్థాయిని బట్టి ఉంది. శక్తి పెరిగే కొలది వెలుతురుగా అందరికీ కాంతినిస్తాం. శక్తి తగ్గే కొలది చివరికి మనల్ని మనం కాల్చుకుని. కాబట్టి ఆ మనసుని శక్తివంతం చేయడానికి ఉన్న ఏకైక మార్గమే ధ్యానం. ఎవరైనా వేరే మార్గమే లేదు. అందుకే చెప్పారు రకరకాల ధ్యానాలు లేవని, ఉన్నది ఒకటే అని, చేయవలసింది కూడా ధ్యానమే అని. ధ్యానము వల్లనే జ్ఞానం అని నొక్కి చెప్పడం అంతే. ధ్యానం చేస్తేనే శక్తి వస్తుంది, శక్తి వస్తేనే జ్ఞానాన్ని పొందుతాడు. వేరే మార్గమే ఇందులో ఏమి షార్ట్ కట్లు లేకపోతే అడుగుతూ ఉంటారు కొన్ని టెక్నాలజీ ఏం లేవు. ఉన్నది ఒకే ఒకటి, కమిట్మెంట్. శ్వాసతో స్నేహం చేయడమే. ఆ స్నేహం చేయడంలో ఏమాత్రం షరతులు రికమెండేషన్లు ఏమి ఉండవు. ఇంకా డైరెక్ట్ గా ఎవడి స్థాయిని బట్టి వాడు సాధన చేసుకుంటూ వెళ్ళడం, ఎవడి శక్తి స్థాయిని బట్టి వాడు కనెక్ట్ అవుతుంది, ఆ సీరియల్ బట్టి కనెక్ట్ అవుతుంది. మధ్యదారులు అడ్డదారులు రికమెండేషన్స్ ఏమి ఉండవు. సహజమైన దారి ఎవరి శ్వాస వారి దగ్గరే ఉంది, ఎవరి మనసు వారి దగ్గరే ఉంది. ఆ మనసుని శ్వాసకు తగిలిస్తే దాని యొక్క మురికిని బట్టి కనెక్ట్ అవుతుంది. ఇందులోంచి వచ్చిన సామెతే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేదు. అదేంటో తర్వాత క్లారిఫికేషన్ చేసుకుందాం. సో ఈ భూమి మీద అందరికీ తెలుసు ప్రతి ఊర్లో శివాలయం ఉందని, అందులో శివుడు ఉన్నాడని. ఏం చేస్తున్నాడు అంటే ధ్యానం చేస్తున్నాడని. మరి శివాలయానికి వెళ్ళి ఏం నేర్చుకోవాలి? బీటెక్ చదివి టీచర్ అవుతున్నాడు, ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అవుతున్నాడు, బీఈడి చదివి టీచర్ అవుతున్నాడు, బీటెక్ చదివి ఇంజనీర్ అవుతున్నాడు, ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అవుతున్నాడు. మరి శివాలయానికి వెళ్ళి శివుడు అవుతున్నాడా? మరి అక్కడికి వెళ్ళే అవసరమే. కాబట్టి అక్కడికి వెళ్తే ఆ పాఠం నేర్చుకోవాలి. శివాలయానికి వెళ్ళి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే శివుడు ధ్యానం చేస్తున్నాడు కాబట్టి ధ్యానం చేసే పాఠం నేర్చుకోవాలి. సింపుల్. ఆయన నేర్పే పాఠం ఉంది. దాని గురించి ఏం చేయమన్నాడు? ఆయన భంగిమతోనే చెప్పాడు ఏమేం చేయాలో. నోరు మూసుకో, కళ్ళు మూసుకో, చేతులు కట్టుకో, కాళ్ళు కట్టుకో, మౌనంగా ఉండి చెప్పాడు. ఆ మౌనంగా ఉండడమే మహాశక్తివంతమైన వ్రతం అని చెప్పాడు. మౌనంగా ఉంటే చాలు, నీ ధ్యాస సహజంగానే శ్వాస దగ్గరికి వెళ్తుంది. ఏదో ఒక రోజు వెళితే లోపల ప్రయాణం మొదలవుతుంది, బయట ప్రయాణం ఆగిపోతుంది. అప్పుడు నీ రెండు కళ్ళతో పని లేదు, నీ దగ్గరికి ఒక అద్భుతమైన స్కానర్ ఉంది, దాని పేరు మూడో కన్ను. ఈ రెండు కళ్ళతో ఈ భూమి మీదే స్కాన్ చేయలేవు, కానీ ఆ మూడో కన్నుతో సృష్టిని స్కాన్ చేయించలేదు. దాని గురించి ఒకే ఒక ఆసనం ఏమన్నాడు మనల్ని. ఆసనం పేరు ఏంటంటే శివాసనము. కానీ భూమి మీద శవాసనాలు వేసి జనాలు సంబరపడిపోతుంది. ఇదేం తవ్వదు. సో పిఎస్ఎస్ మూమెంట్ చెప్తుంది శివాసనం అయింది. శివాసనం అంటే ఏమిటి? కూర్చుని నిద్రపోయే ప్రయత్నం చేయి, కానీ నువ్వు మెలుగుగానే ఉండవు. కూర్చుని నిద్రపోయినా నువ్వు ఏదో రోజు మెలుగులోకి వస్తావు, కానీ పడుకుని మెలుగుగా ఉన్నా నువ్వు నిద్రలోకి పోతావు. సో పడుకునేసేది శవాసనము, కూర్చునేసేది శివాసనము. శివుడు చెప్తున్నాడు శివాసనం వేయి, నువ్వు శివుడు అవుతావు. దట్ ఈస్ పిఎస్ఎస్ మూమెంట్. కాబట్టి ఈ భూమి మీద ఒకే ఒక ఆసనము శివాసనము. దాని గురించే ప్రపంచానికి తెలియచేయాలి. అప్పుడు నీ మూడవ కన్ను ఉత్తేజితం అవుతుంది, నువ్వు సృష్టి రహస్యాలు తెలుసుకుంటావు. దాంతో నీ జీవితాన్ని సర్దిద్దు. అప్పుడు నీ మనసు నిండుతుంది భావనలతోటి, అది బుద్ధిగా మారుతుంది, అది ప్రేమను పెంచుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఏముండాలి అంటే ప్రేమ ఉండాలి. అది బయటికి ఎలా రావాలి అంటే కరుణతో రావాలని కరుణ చెప్తుంది. భగవంతుని ప్రతిరూపం కరుణయందురు, ఆ కరుణతో భగవంతుని చూడమందురు. కరుణయే మనిషికి దేవుని వరము, అది పరుల ఎడల చూపినప్పుడే బ్రతుకు ధన్యము. ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే, అందరినీ కాపాడే శ్వాస ఒక్కటే. అందులకే శ్వాస మీద ధ్యాసించాలి, అనుక్షణము ఆ శ్వాసను గమనించాలి. కాబట్టి ఈ మానవుడు కరుణ కలిగి ఉన్నాడు.
కఠినత్వంతో రెచ్చిపోయి ఈ రోజు అదే శ్వాసకు వీడు బలవుతున్నాడు. ఏ జంతువుకి శ్వాస లేకుండా చేస్తున్నాడు, ఈ రోజు అదే శ్వాస వాడిని ముట్టడించింది. దాని పేరు కరోనా. అయినా బుద్ధి రాకపోతే సెకండ్ వేవ్ రెడీగా ఉంది. ఫ్యాన్ కూడా తిరగకుండానే గాలి అయిపోతుంది. ఇది సీక్రెట్. కాబట్టి ధ్యానం చేస్తే తెలుస్తుంది, జీవితంలో ఎన్నో అద్భుతమైన రహస్యాలు సింపుల్ గా అర్థమవుతాయి. జీవించడం అనేది ఒక పండగని, అదొక కళని, అది ఎప్పుడు కొత్తగా ఉండాలని, అంటే కొత్తగా ఉండేది అంత స్నేహం చేయాలని, దాని పేరే శివాసనం అని తెలియజేస్తుంది పిఎస్ఎస్. నువ్వు శివాసనం వేస్తే చాలు శివుడు అవుతావు, శవాసనం వేస్తే కుంభకర్ణుడు అవుతావు. చాయిస్ ఈజ్ యువర్స్. కాబట్టి అందరూ ధ్యానం చేసి శివాసనం వేసి ధ్యానం చేసి శివుళ్ళు అవ్వాలని పిఎస్ఎస్ మూవ్మెంట్ కంకణం కట్టుకుంది. దానికి నీ ఆహారాన్ని మార్చుకో, అవసరమైతే మాని ద్రవాహారం తీసుకో, ఫలాహారం తీసుకో, నీ ఆహారం శ్వాసాహారం. అప్పుడు నువ్వు శివుడు అవుతావు. అంతేగాని కనిపించిన దాన్ని మాయం చేసేస్తానంటే నువ్వు మాయమైపోతావు కరోనా రూపంలో. గుర్తుపెట్టుకో అని చెప్తావు. కాబట్టి ఈరోజు చప్పలించడం సమ్మగా ఉంటుంది, కానీ నువ్వు మాయమైపోయే రోజు మాత్రం ఎవడు నిన్ను కాపాడలేడు. కాబట్టి కరుణయ్యే నిన్ను రక్షిస్తుంది. ఆ కరుణా ధర్మాన్ని నువ్వు ఆశ్రయిస్తే, ధ్యానం చేస్తే నీ జీవితం స్వర్గంగా మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, శాకాహారాన్ని తీసుకోండి, శివాసనం వేయండి, శివుడితో స్నేహం చేయండి. ఇంటి దొంగను అంటే మనసుని మార్చండి. ఇంటి దొంగను దొరగా మార్చాలి. ఇంటి దొంగ అంటే మనసే. శ్వాస వెళ్ళి దాన్ని ఏం ముట్టుకోదు, ఈ దొంగనే శ్వాసకు తగిలించాలి. ఇది సీక్రెట్. దట్ ఈస్ పిఎస్ఎస్ మూమెంట్. సో నాకు ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ సన్ టీమ్ వర్క్ థ్యాంక్ యూ సార్. మీ పాయింట్స్ చాలా బాగున్నాయి సార్. శివాలయానికి వెళ్ళి శివుళ్ళు అవుతున్నారా అని అడిగారు, చాలా చక్కగా ఉంది సార్. ఆ పాయింట్ తోనే అందరూ ఇన్స్పైర్ అయిపోవాలి. నెక్స్ట్ ఇంకొకటి శివాసనం వేయమని చెప్పారు, శవాసనం కాదు వేయాల్సింది శివాసనం అని చెప్పని చాలా చక్కగా వివరించారు సార్. భగవద్గీతలో శ్లోకాలు, సినిమాలలోటి పాటలు చెప్తూ ఎంతో బాగా చక్కగా వివరించారు సార్. మా ధ్యానులందరి తరపున, మా సన్ ఎనర్జీ టీమ్ వర్క్స్ తరపున మీకు ఎంతో కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను సార్. ఇంతటితో ఈ సెషన్ ని కంప్లీట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.